వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియో క్లాస్ యందు భారతదేశంలో గల ఓడరేవులు పోర్ట్స్ ఇన్ ఇండియాకి సంబంధించినంత వరకు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వీడియో క్లాస్ అనేది సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఒకసారి విని నోట్స్ రూపంలో కనుక రాసుకున్నట్లయితే ఇక ఓడరేవులకు సంబంధించి కానీ లేదంటే ఈ నౌకాయానానికి సంబంధించి కానీ ఎటువంటి సందేహాలు కూడా మీకు ఉండకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఓడరేవులు అనేకమైనటువంటి ఓడరేవులు ఇక్కడ మనకి ప్రాచీన భారతదేశ కాలం నాటి ఓడరేవులు, అదేవిధంగా ఈ మధ్యయుగ కాలం నాటి ఓడరేవులతో పాటు ఆధునిక భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఓడరేవులు, ప్రధాన ఓడరేవులు, అదేవిధంగా మైనర్ పోర్ట్స్, వీటికి సంబంధించిన సమాచారం ఆ ఓడరేవులకి సంబంధించి మార్చినటువంటి పేర్లను కూడా మనం గమనిద్దాం. అయితే ఇక్కడ మనకి చాలా ఓడరేవులు అనేవి ఉన్నాయి. ముందు ఈ షిప్పింగ్కి సంబంధించినంత వరకు, నౌకాయానానికి సంబంధించినంత వరకు, లేకపోతే ఇండియన్ నేవీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల ముందు మనం పరిశీలిద్దాం. అయితే భారతదేశంలో ఇండియన్ నేవీను స్థాపించినటువంటి సంవత్సరం 1612గా గుర్తుపెట్టుకోవాలి. 1612గా గుర్తుపెట్టుకోవాలి. మన టీవీల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇండియన్ నేవీకి సంబంధించి an ocean of opportunities అని మనకి యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇండియన్ నేవీకి సంబంధించినంత వరకు. అయితే ఈ ప్రస్తుత ఇండియన్ నేవీకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా వ్యవహరిస్తూ ఉన్నది 24వ వ్యక్తి కరంబీర్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత నేవీ చీఫ్ కరంబీర్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఈ ఇండియన్ నేవల్ అకాడమీ అనేది కోచికి సమీపంలోని ఎజిమాలా అనే ప్రాంతం వద్ద ఉంది. కోచి అని అడగచ్చు, లేకపోతే ఎజిమాలా అని చెప్పేసి కూడా అడగటానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా ఈ ఇండియన్ నేవీకి సంబంధించినంత వరకు జనరల్గా నేవీ డే అనేది డిసెంబర్ 4వ తారీఖున మనం జరుపుకుంటాం. అదేవిధంగా వరల్డ్ ఓషన్స్ డే అనేది జూన్ 8వ తారీఖున జరుపుకుంటాం. అలాగే ఈ వరల్డ్ మ్యారిటైమ్ డే ముఖ్యంగా షిప్పింగ్ కానీ దాని సేఫ్టీకి సంబంధించి కానీ దీనికి సంబంధించి ఒక వరల్డ్ మ్యారిటైమ్ డేను కూడా జరుపుతారు. ఇది సెప్టెంబర్ 24గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అనేది చెన్నైలో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT ఆంధ్రప్రదేశ్లో మనకి తూపిలిపాలెం, నెల్లూరు జిల్లా తూపిలిపాలెంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీని చూడవచ్చు. అదేవిధంగా దేశంలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది గోవాలోని పనాజీలో ఉండటాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా మనకి భారతదేశంలో అతిపెద్ద నేవల్ బేస్ అనేది INS కదంబాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కర్ణాటకలోని కార్వార్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. INS కదంబా అని పిలుస్తాం. ఇండియాస్ లార్జెస్ట్ నేవల్ బేస్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నేవల్ ఏవియేషన్ మ్యూజియం అనేది గోవాలోని వాస్కోడిగామాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గోవాలోని వాస్కోడిగామాలో ఈ నేవల్ ఏవియేషన్ మ్యూజియం అనేది ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుత సెంట్రల్ షిప్పింగ్ మినిస్టర్ కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సాగరమాల అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓడరేవుల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి పథకం సాగరమాలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఓడరేవుల యొక్క మోడర్నైజేషన్కి సంబంధించి మైనర్ పోర్టులు కానీ లేకపోతే ఇతర పోర్టుల యొక్క ఈ మోడర్నైజేషన్, అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. సాగరమాల ప్రాజెక్ట్ అని పిలుస్తాం. 2016లో తీసుకురావడం జరిగింది. సాగరమాల ప్రాజెక్ట్ అని పిలుస్తాం.
సో ఇది కొన్ని ముఖ్యమైనటువంటి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా భారతదేశం అనేది ఇతర దేశాలతో నేవల్ ఎక్సర్సైజెస్ అనేది జరుపుతూ ఉంది. వీటిలో క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి నేవల్ ఎక్సర్సైజెస్ గురించి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ వరుణ. ఈ వరుణ అనేది ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య వరుణ ఎక్సర్సైజెస్, నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతాయి. ఇక నేను ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి నేను చెప్పడం లేదు, కేవలం నేవల్ ఎక్సర్సైజెస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో వరుణ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా మరియు ఫ్రాన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంద్ర అనేది ఇండియా మరియు రష్యాగా గుర్తుపెట్టుకోవచ్చు. మలబార్ ఎక్సర్సైజెస్ అనేవి జపాన్, అదేవిధంగా సో అమెరికా అదేవిధంగా ఆస్ట్రేలియా, ఇండియా, కొన్ని సందర్భాల్లో సింగపూర్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. ముఖ్యంగా అయితే జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు మలబార్ ఎక్సర్సైజెస్. అలాగే మనకి సింబెక్స్ అనగానే వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు సింగపూర్ మరియు ఇండియా మధ్య జరిగేది ఈ సింబెక్స్. అదేవిధంగా స్లినెక్స్ అనగానే మనకి శ్రీలంక మరియు ఇండియా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా జిమెక్స్ అనగానే జపాన్ మరియు ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నసీమ్ అల్ బహార్ ఇది ఒమన్ దేశం మరియు ఇండియా 2019లో కూడా జరిగింది. నసీమ్ అల్ బహార్ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి జనరల్గా మనకి ఒమన్ దేశం మరియు ఇండియా మధ్య జరగడాన్ని గమనించాలి. అదేవిధంగా సముద్ర శక్తి నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరగడాన్ని గమనించాలి. అదేవిధంగా బోంగో సాగర్ అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే నేవల్ ఎక్సర్సైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి 2020లో జరగాల్సినటువంటి మిలాన్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజెస్ దాదాపుగా 30 దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే కోవిడ్ కారణంగా దీన్ని వాయిదా వేయడం జరిగింది. విశాఖపట్నంలో ఇది జరగాల్సి ఉంది 2020లో, కానీ ఇది పోస్ట్పోన్ అవడం జరిగింది. మిలాన్ ఇది కూడా నేవల్ ఎక్సర్సైజెస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం. దీంతోపాటు మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వాడరేవులు కనుక చూస్తే చాబహార్ వాడరేవు అనేది ఇరాన్లో ఉంది. దీనికి భారతదేశం సహాయం కూడా అందిస్తూ ఉంది. అదేవిధంగా డుకుమ్ వాడరేవ్ అనేది ఒమన్గా గుర్తుపెట్టుకోవచ్చు. చిట్టగాంగ వాడరేవ్ అనేది బంగ్లాదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. గ్వాదర్ వాడరేవ్ ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి బెల్చిస్తాన్, ఆల్మోస్ట్ ఇది పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. గ్వాదర్ వాడరేవ్ అని పిలుస్తాం. హంబన్ టోటా వాడరేవ్ అనేది శ్రీలంకగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హంబన్ టోటా వాడరేవ్. సో అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద వాడరేవు మరియు బిజియెస్ట్ పోర్ట్గా పిలువబడేది షాంఘై, ఇది చైనాలో ఉంది. సో ఇవి జనరల్గా మనకి ప్రపంచంలో ఉన్నటువంటి వాడరేవులకి సంబంధించిన సమాచారం. అలాగే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది రాజేంద్ర సింగ్. భారతదేశంలో వాటర్ యూనివర్సిటీ నెలకొల్పాలని నిర్ణయించినటువంటి రాష్ట్రం రాజస్థాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవులు కనుక మనం తీసుకున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవుల్లో ఎక్కువ వాడరేవులు కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రం, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం ఎక్కువ వాడరేవులు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క వరుస క్రమం కనుక తీసుకున్నట్లయితే. అయితే భారతదేశంలో మనకి ప్రధానంగా 13 మేజర్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 12 గవర్నమెంట్ పోర్ట్స్ అయితే ఒక కార్పొరేట్ పోర్ట్ ఎన్నోర్ పోర్ట్ ఉంది కదా, ఎన్నోర్ పోర్ట్, కామరాజ్ నాడార్ పోర్ట్ ఒక కార్పొరేట్ పోర్ట్, ఏకైక కార్పొరేట్ పోర్ట్ మనకి ఉండటం జరిగింది. ఇక్కడ అంతర్జాతీయ వాడరేవులు లేకపోతే జాతీయ వాడరేవులు అనేవి ఉండవు. ప్రధాన వాడరేవులు, అదేవిధంగా మైనర్ వాడరేవులు. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవులు కనుక మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా ఫస్ట్ వన్ లోథాల్. ఈ లోథాల్ వాడరేవ్ అనేది సో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో సింధు నాగరికత కాలం నాటి వాడరేవు లోథాల్ వాడరేవుగా మనం చెప్పుకోవచ్చు. సింధు నాగరికత కాలం నాటి వాడరేవు లోథాల్ వాడరేవు. సో ఇది టైడల్ వాడరేవు ప్లస్ ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పోర్ట్ అనేసరికి లోథాల్ పోర్ట్ మనం చెప్తాం. సింధు నాగరికత కాలం నాటి వాడరేవు. లోథాల్ అనేది భగోవా నది ఒడ్డున ఉండటం కూడా మనకి తెలిసిందే. లోథాల్ అనగానే మృతుల దెబ్బ అని కూడా పిలుస్తాం. మొహంజదారో అని కూడా మృతుల దెబ్బ అని కూడా పిలుస్తాం.
అయితే ఇక్కడ మనకి ఈ గుజరాతీ భాషలో లోతాలు అనగా జనరల్గా ఈ మృతుల దెబ్బ అని పిలుస్తాం. మొహంజదారో అయితే సింధీ భాషలో మనం మృతుల దెబ్బ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ రెండవది బరుకచ్చం. ఈ బరుకచ్చం అనేది బరూచ్ లేకపోతే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. బరుకచ్చం లేదా బ్రోచ్ లేదా బరూచ్ అని పిలుస్తాం గుజరాత్. నెక్స్ట్ కళ్యాణి వాడరేవు. ఈ కళ్యాణి వాడరేవు కర్ణాటకగా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవులు ఇవన్నీ కూడా. సో నేను తర్వాత ఇంకా క్లియర్గా ఈ వాడరేవులు శాతవాహనుల కాలంలో నిర్మించారా, కుతుబ్ షాహీల కాలంలో నిర్మించారా, పాండ్యుల కాలంలో నిర్మించారా, సో తర్వాత మీకు డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఆ వాడరేవు ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఆ వాడరేవు యొక్క ప్రత్యేకతలు ఏంటో మనం ఈ వీడియో క్లాస్ యందు చూద్దాం. లోతాల్ అనేది గుజరాత్ అని చెప్పడం జరిగింది. బరుకచ్చం లేదా బరూచ్ అనేది గుజరాత్గా గుర్తుపెట్టుకోండి. కళ్యాణి వాడరేవు అనేది కర్ణాటక గుర్తుపెట్టుకోవచ్చు. సోపారా వాడరేవు అనేది మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మచిలీపట్నం అంతకుముందు మైసోలియా. సో కాబట్టి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడరేవు. ఈ మచిలీపట్నం వాడరేవు ఏదైతే ఉందో సో దీన్ని కూడా ఇటీవల కాలంలో బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ మచిలీపట్నం వాడరేవును ఇంకా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్ అరికమేడు. ఈ అరికమేడు అనేటువంటి వాడరేవు అనేది పాండిచ్చేరిలో సో ఈ పాండిచ్చేరిలో చోళుల కాలం నాటి ఎప్పుడో వాడరేవు ఇది. అరికమేడు పాండిచ్చేరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోరంగి. ఈ కోరంగి అనేది ఇది వరకు వాడరేవే, ఇది తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఘంటసాల కృష్ణా జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. చెనగంజాం ప్రకాశం జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మోటుపల్లి వాడరేవు ప్రకాశం జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా వాడరేవు కూడా ప్రకాశం జిల్లాలో ఉంది. రామాయపట్నం అనేటువంటి వాడరేవును కూడా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ మోటుపల్లి అనేసరికి దీన్ని ప్రాచీన నామము దేశీయ కొండ పట్టణంగా పిలువబడినటువంటి విలేజ్ మోటుపల్లిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి మోటుపల్లి అభయ శాసనం, గణపతి దేవుడు వేయించినటువంటి శాసనం, శత్రువుల బారి నుంచి సో నేను ఉన్నాను అనేటువంటి అభయ శాసనం, సామంతులకి అభయం ఇచ్చినటువంటి శాసనం, మోటుపల్లి అభయ శాసనం వేయించింది గణపతి దేవుడు. కాకతీయుల కాలం నాటి రాజు గణపతి దేవుడు. నేను మటుకు గణపతి, ఆయన గణపతి దేవుడు. ఓకే, గణపతి దేవుడు వేయించిన శాసనం మోటుపల్లి అభయ శాసనంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా బయ్యారం శాసనం ఇలాంటి చాలా ఉంటాయి కాకతీయులకు సంబంధించి. వాటిని పక్కన పెడదాం. ప్రస్తుతం రైట్ నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ పోర్ట్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మోటుపల్లి ప్రకాశంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇది కాకతీయుల కాలం నాటి వాడరేవు. సో మోటుపల్లి ప్రకాశం జిల్లా. నెక్స్ట్ కృష్ణపట్నం వాడరేవు. ఇది భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ వాడరేవుగా మనం చెప్పుకోవచ్చు. కృష్ణపట్నం వాడరేవు తొలి గ్రీన్ఫీల్డ్ మరియు అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ వాడరేవు ఈ కృష్ణపట్నం వాడరేవుగా మనం చెప్పుకోవచ్చు. ఇది నెల్లూరు జిల్లాలో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ రామాయపట్నం, ఇది నిర్మించబోతా ఉన్నారు ప్రకాశం జిల్లా. దుగరాజపట్నం, ఇది కూడా నిర్మించబోతా ఉన్నారు నెల్లూరు జిల్లా దుగరాజపట్నం. సో కాబట్టి ఇవి ప్రణాళికల్లో ఉన్నాయి. రామయ్యపట్నం, దుగరాజపట్నం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో నిర్మించడానికి ఆస్కారం అనేది ఉంది. ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో మనకి 974 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖను కలిగినటువంటి రెండవ అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో తీరరేఖ పొడవు ఎక్కువగా కలిగినటువంటి రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో అయితే ఎక్కువ తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రం కింద మనం ఆంధ్రప్రదేశ్ని చెప్పుకుంటాం. సో కాబట్టి మనకి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతంలో మనకు కనుక వాడరేవులు కనుక నిర్మించుకున్నట్లయితే సో మన దగ్గర ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులన్నీ కూడా విదేశాలకి ఎగుమతి చేసుకుని అక్కడ మనం విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి గొప్ప అవకాశం అనేది ఉంది. అందువల్ల రామాయపట్నం కానీ దుగరాజపట్నం కానీ ఇలాంటి వాడరేవులను అభివృద్ధి పరచాలి. అలాగే నర్సాపూర్ వాడరేవు, దీన్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే కాలికట్, ఇది కేరళలో ఉంది. మనకి తెలిసిందే వాస్కోడిగామా 1498 సంవత్సరంలో కాలికట్లోకి అడుగు పెట్టడం. సో కాబట్టి కాలికట్ వాడరేవు కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కొచ్చిన్ వాడరేవు, దీనిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలుస్తాం. కొచ్చిన్ వాడరేవు. సో ఈ వాడరేవు ఒక రకంగా చెప్పాలని అడిగితే ముఖ్యంగా కేరళలో
కేరళలో మనకి వెల్లింగ్టన్ ఐలాండ్ ఉంటుంది. ఈ వెల్లింగ్టన్ ఐలాండ్లో ఉన్నటువంటి వాడరేవే ఈ కొచ్చిన్ వాడరేవ్. సో వెల్లింగ్టన్ ఐలాండ్, ఇదే వెల్లింగ్టన్ అనేది జనరల్గా చూడండి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అని పిలుస్తాం. వెల్లింగ్టన్ తమిళనాడులో ఉంది, వెల్లింగ్టన్ ఐలాండ్ అనేది కేరళలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. కొచ్చిన్ క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ, అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడేది కొచ్చిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించినంత వరకు మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటని అడిగితే, భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం కొచ్చిన్. అందువల్లనే మనకి చాలా క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడికి? కొచ్చిన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే న్యూ మంగళూరు, ఇది కర్ణాటకలో ఉంది. దీన్ని గేట్వే ఆఫ్ కర్ణాటకగా మనం పిలుస్తాం. కర్ణాటకలో ముఖ్యంగా కుద్రేముఖ్ ఇనప గనులు ఉన్నాయి. ఆ ఇనప గనుల యొక్క ఎగుమతిలో ఇది తోడ్పడుతూ ఉంది. న్యూ మంగళూరు కర్ణాటకగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి మార్మగోవా, ఈ మార్మగోవా అనేది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాడరేవు గోవాలో ఉంది. సో ఆ రకంగా చెప్పాలంటే ఇండియాస్ లీడింగ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్. ఎక్కువ ఇనప ఖనిజాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి ఆ పోర్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. గోవా పోర్ట్. ఇది జనరల్గా మనకి జువారి అనేటువంటి నది ఒడ్డున, ఆ నది సమీపంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జువారి రివర్ ఎస్చురీ ప్రాంతం వద్ద, నదీ ముఖ ద్వారం వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోవాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి నవసేవ, ఈ నవసేవ దీన్ని మనం జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని పిలుస్తాం. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముఖ్యంగా ముంబైకి సమీపం. ముంబై యొక్క పోర్ట్ మనకు తెలిసిందే, భారతదేశంలో అత్యంత రద్దీ గల పోర్టు ముంబై పోర్టు. భారతదేశంలో అతిపెద్ద పోర్టు కూడా ముంబై పోర్టు. అయితే ఇక్కడ మనకి ముంబై యొక్క రద్దీని తగ్గించడం కోసం ముఖ్యంగా ఈ నవసేవ అనేటువంటి ఒక దేశంలో ఆధునికమైనటువంటి మోడర్నైజ్డ్ పోర్ట్ ఏదని అడిగితే నవసేవ పోర్ట్ చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ ఇది. నవసేవ ఇది మహారాష్ట్రలో ముంబై సమీపంలో, ముఖ్యంగా ఎలిఫెంటా దీవులకు సమీపంలో ఉంది నవసేవ. సో దీన్నే మనం జనరల్గా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే మనకి లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ అండ్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ వాడరేవు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం అయితే. సో ఎందుకంటే మనకి చెన్నై వాడరేవు ఉంది, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. సో అతిపెద్ద కృత్రిమ వాడరేవు మరియు లార్జెస్ట్ కంటైనర్ వాడరేవు కూడా జవహర్లాల్ నెహ్రూ పోర్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికంతా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్ అయితే మనకి ముంబై, సహజ సిద్ధమైన అతిపెద్ద పోర్ట్ అని అడిగితే ముంబై చెప్పాలి. ఓకే, సహజ సిద్ధమైనటువంటి బాగా లోతైనటువంటి ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని అడిగితే విశాఖపట్నం చెప్పాలి. దాని గురించి తర్వాత నేను డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ నవసేవ అనేసరికి లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ యాజ్ ఆఫ్ నౌ, అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. అయితే మనకి ఎక్కువ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి పోర్ట్ మటుకు కాండ్లా పోర్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ దయాళ్ పోర్ట్ అని పిలుస్తాం. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ అబౌట్ నవసేవ, మహారాష్ట్రలో ఉంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అత్యాధునికమైనటువంటి పోర్టుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ముంబై పోర్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ అని చెప్పాను. సో లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్, బిజియెస్ట్ పోర్ట్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ ముంబై పోర్ట్ ఒక రకంగా చెప్పాలని అడిగితే 1869 సూయజ్ కాలువ తెరవడంతో మనకి యూరోపియన్ కంట్రీస్కి ఇక్కడి నుంచి బాగా రవాణా చాలా ఈజీ అయిపోవడం కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలని అడిగితే గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఒక స్మారక చిహ్నాన్ని కూడా రూపొందించారు. సో ఎవరైనా భారతదేశంలోకి రావాలి అని అనుకున్నప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా ద్వారా ముంబైలోకి అడుగు పెట్టడం మనకి తెలిసిందే. పూర్వకాలంలో ఐదవ జార్జ్ చక్రవర్తి కూడా సందర్శించడం కారణంగా గేట్వే ఆఫ్ ఇండియా యొక్క ఆర్కిటెక్ట్ జార్జ్ విటెట్గా గుర్తుపెట్టుకోవాలి. గేట్వే ఆఫ్ ఇండియా గేట్ అయితే న్యూఢిల్లీలో ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా అయితే మనకి ముంబైలో ఉండటాన్ని గమనించాలి.
సో దిస్ ఈజ్ అబౌట్ ముంబై పోర్ట్. నెక్స్ట్ కమింగ్ టు కాండ్లా. ఈ కాండ్లా వాడరేవ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా పరిశీలించండి. ఈ కాండ్లా వాడరేవుని 1951లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. స్వాతంత్రం అనంతరం భారతదేశం నిర్మించినటువంటి తొలి వాడరేవు కాండ్లా వాడరేవు. అప్పటి వరకు మనకి స్వాతంత్రం రాకముందు కరాచీ వాడరేవు ఉండేది. ఆ కరాచీ వాడరేవు అనేది పాకిస్తాన్కి పోవడంతో భారతదేశం నిర్మించినటువంటి వాడరేవు కాండ్లా వాడరేవు. అందువల్ల దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ అని పిలుస్తాం. ప్లస్ టైడల్ వాడరేవ్ అని పిలుస్తాం. టైడల్ వాడరేవ్ అని కూడా పిలుస్తాం. అదేవిధంగా ఈ వాడరేవుని మనం ఫ్రీ ట్రేడ్ జోన్ లేదంటే ట్రేడ్ ఫ్రీ జోన్గా దీన్ని ప్రకటించారు. నిషిద్ధ వాడరేవుగా ప్రకటించారు. అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ వాడరేవుగా కూడా ప్రకటించారు. కాండ్లా వాడరేవు లార్జెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్న వాడరేవు కూడా కాండ్లా వాడరేవు, టైడల్ పోర్ట్ అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ కలకత్తా. ఈ కాండ్లా వాడరేవుకి మరొక పేరు ఏం చెప్పాను? దీన్ దయాళ్ పోర్ట్. ఆగ్రాలో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే అది కూడా దీన్ దయాళ్, అది ఎయిర్పోర్ట్, ఇదేమో పోర్ట్, అది విమానాశ్రయం, ఇది వాడరేవు. సో కాబట్టి కాండ్లా దీన్ దయాళ్ పోర్ట్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ పిలుస్తాం. టైడల్ వాడరేవు, అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ వాడరేవు, ట్రేడ్ ఫ్రీ జోన్గా పిలువబడే లేదంటే ట్రేడ్ ఫ్రీ జోన్గా ప్రకటించబడినటువంటి వాడరేవు కాండ్లా వాడరేవు. నెక్స్ట్ కలకత్తా వాడరేవు. ఈ కలకత్తా వాడరేవు అనేది దీనికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని మనం శ్యాంప్రసాద్ ముఖర్జీ వాడరేవు అని పిలుస్తాం. శ్యాంప్రసాద్ ముఖర్జీ వాడరేవు, శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ అని పేరు పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వంలో. అయితే గేట్వే టు ఈస్టర్న్ ఇండియాగా పిలువబడే వాడరేవు కూడా కలకత్తా వాడరేవు. అయితే ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి జూట్ ఎక్స్పోర్ట్, జనపనార ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా టీ ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుంది. ఎక్కువగా టీ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి జరుగుతుంది. ఆ తర్వాత కొచ్చిన్ నుంచి కూడా టీ యొక్క ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కానీ మేజర్గా టీని ఎక్స్పోర్ట్ చేసే వాడరేవ్ ఏదైనా అడిగితే కలకత్తాగా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ డార్జిలింగ్ టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్, మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ కలకత్తా వాడరేవ్ ఏదైతే ఉందో దీన్ని శ్యాంప్రసాద్ ముఖర్జీ వాడరేవ్ అంటాం. గేట్వే టు ఈస్టర్న్ ఇండియా అని పిలుస్తాం. టీ ఎగుమతిలో కూడా ముఖ్యంగా ఉపయోగపడే వాడరేవు కలకత్తా వాడరేవు. ఈ కలకత్తా వాడరేవు ఏదైతే ఉందో ఈ కలకత్తా వాడరేవు అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ప్రధాన వాడరేవుల్లో మేజర్ రివరైన్ వాడరేవు, నదీ ఆధారిత వాడరేవు. అలాగే హల్దియా కూడా నదీ ఆధారిత వాడరేవు, హల్దియా కూడా. సో కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటని అడిగితే కలకత్తా మరియు హల్దియా రెండు కూడా నదీ ఆధారిత వాడరేవులు. ఇది కలకత్తా వాడరేవుకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ పారాదీప్. ఈ పారాదీప్ అనేది ఒడిస్సాలో ఉన్నటువంటి వాడరేవు. పారాదీప్ వాడరేవు ఒడిస్సాలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఐరన్ మరియు అల్యూమినియం అనేది ఎగుమతి అవుతా ఉంది. సో ఈ పారాదీప్ వాడరేవు ఒడిస్సా తీర ప్రాంతంలో ఈ పారాదీప్ వాడరేవు ఇది కూడా డీపెస్ట్గానే ఉంటుంది, లోతు కూడా ఎక్కువగానే ఉంటుంది. సో పారాదీప్. కానీ భారతదేశంలో లోతైనటువంటి డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని అడిగితే విశాఖపట్నం. కానీ ఓన్లీ డీపెస్ట్ పోర్ట్ అని అడిగితే గంగవరం చెప్పండి. గంగవరం అనేది ఒక మైనర్ పోర్ట్, కానీ మేజర్ పోర్ట్ ఏదని అడిగేసరికి విశాఖపట్నం. చిన్న డిఫరెన్స్ తెలుసుకోండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పారాదీప్ అనేది ఒడిస్సాగా గుర్తుపెట్టుకోండి. అలాగే హల్దియా. ఈ హల్దియా అనేది హల్దీ మరియు హుగ్లీ ఈ రెండు నదులు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ ప్రాంతం వద్ద ఈ హల్దియా వాడరేవు ఉంది. ఈవెన్ హల్దియా దగ్గర మనకి ఆయిల్ రిఫైనరీ కూడా ఉంది. చమురు శుద్ధి కర్మాగారం, హల్దియా ఆయిల్ రిఫైనరీ. దీంతోపాటు హల్దియాలోనే మనకి ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో కానీ మెయిన్ ఆయిల్ రిఫైనరీ గుర్తుపెట్టుకోవాలి, వాడరేవు అనేది గుర్తుపెట్టుకోవాలి, హల్దియా వాడరేవు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్. అలాగే మనకి సాగర్ వాడరేవుని వెస్ట్ బెంగాల్లో నూతనంగా నిర్మించబోతా ఉన్నారు, ఇంకా నిర్మించలేదు. సో నెక్స్ట్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నం వాడరేవుకి సంబంధించినంత వరకు ఇప్పుడే మీకు చెప్పాను. డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్, సహజ సిద్ధమైనటువంటి వాడరేవే డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని పిలుస్తాం. అయితే ఈ డాల్ఫినోస్ కొండల నుంచి ఇది రక్షణ పొందుతూ ఉంది విశాఖపట్నం వాడరేవు.
ఇక్కడి నుంచి జపాన్కి ఇనుము ఎగుమతి జరుగుతూ ఉంది. ముఖ్యంగా బయలుడెల్లా ఛత్తీస్గఢ్ పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడేం వాటర్ రేవులు లేవు కదా, అదొక ల్యాండ్ లాక్డ్ స్టేట్. అక్కడి నుంచి వచ్చినట్టు బయలుడెల్లా ఇనపగనిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం వాటర్ రేవు డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ మేజర్ పోర్ట్ అని అడిగేసరికి విశాఖపట్నం చెప్పాలి. నెక్స్ట్ చెన్నై. ఈ చెన్నై తమిళనాడులో ఉంది. సో దీన్ని మనం జనరల్గా ఏం చెప్పుకుంటాం, చెన్నైని పురాతనమైన కృత్రిమ వాడరేవు, పురాతనమైన కృత్రిమ వాడరేవు, ఇంగ్లీష్లో ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్. కానీ ఇప్పుడు లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ ఏది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఓల్డెస్ట్ అంటే చెన్నై పెట్టండి, లార్జెస్ట్ అంటే జవహర్లాల్ నెహ్రూ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దిస్ ఈజ్ అబౌట్ చెన్నైగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నోర్. దీన్నే మనం కామరాజ్ నాడార్ వాడరేవు అంటాం. కామరాజ్ నాడార్ వాడరేవు. కామరాజ్ నాడార్ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈవెన్ తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆద్యుడు కూడా ఈయనే. కామరాజ్ నాడార్ అని పిలుస్తాం. ఎన్నోర్ వాడరేవు. ఈ ఎన్నోర్ వాడరేవుని మనం భారతదేశ ఏకైక కార్పొరేట్ వాడరేవు, పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంతో నడపబడుతున్నటువంటి వాడరేవు. ప్రధాన వాడరేవుల్లో ఎన్నోర్ వాడరేవు ప్రధాన వాడరేవుల్లో ఏకైక కార్పొరేట్ వాడరేవు. 13 వాడరేవులు ఉంటే 12 గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఒకటి కార్పొరేట్ వాడరేవు, అదే మనకి ఎన్నోర్. దీన్నే మనం కామరాజ్ నాడార్ వాడరేవు అని పిలుస్తాం. సో కాబట్టి ఏకైక కార్పొరేట్ వాడరేవు ఎన్నోర్, కామరాజ్ నాడార్ వాడరేవు. నెక్స్ట్ 30th వన్ చుట్టుకోరిన్. ఈ చుట్టుకోరిన్ వాడరేవు ఏదైతే ఉందో దీన్ని తుత్తుకూడి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. చుట్టుకోరిని తుత్తుకూడి అని కూడా పిలుస్తాం. పాండ్యుల కాలం నాటి వాడరేవు. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ వాడరేవే చుట్టుకోరిన్. అయితే దీనికి మారినటువంటి పేరు వివో చిదంబరనార్ వాడరేవు అని అడిగేసరికి చుట్టుకూరిన వాడరేవు మనం చెప్పాలి. అదేవిధంగా మనకి పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్లో మనకి పోర్ట్ బ్లేర్ వాడరేవు ఉంది. సో పోర్ట్ బ్లేర్ వాడరేవు ఎందుకంటే మనకి ఈ 12 ప్లస్ 1 వేసుకున్నాం అనుకోండి, 6 ఏమో పశ్చిమ తీరంలో, 6 ఏమో తూర్పు తీరంలో ఉన్నాయి. 6 పశ్చిమ తీరంలో, 6 తూర్పు తీరంలో ఉన్నాయి. సో ఉదాహరణకి మీ తూర్పు తీరంలో తీసుకుంటే కోల్కతా వాడరేవు, పారాదీప్ వాడరేవు, విశాఖపట్నం వాడరేవు, చెన్నై వాడరేవు, ఎన్నోర్ వాడరేవు, చుట్టుకోరిన్ వాడరేవు. ఇవన్నీ ఎక్కడున్నాయి, తూర్పు తీరంలో ఉన్న వాడరేవు. పశ్చిమ వైపున కనుక తీసుకున్నట్లయితే మనకి ముంబై వాడరేవు, జవహర్లాల్ నెహ్రూ వాడరేవు, నవసేవ. నెక్స్ట్ కాండ్లా వాడరేవు, మార్మగోవా వాడరేవు, సో న్యూ మంగళూరు వాడరేవు, గేట్వే టు కర్ణాటక. నెక్స్ట్ కొచ్చిన్ వాడరేవు. సో కాబట్టి ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి, వెస్ట్రన్ తీర ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పోర్ట్ బ్లేర్ వాడరేవు ఏదైతే ఉందో ఈ పోర్ట్ బ్లేర్ వాడరేవు మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ నాగపట్నం. ఈ నాగపట్నం అనేది సో తమిళనాడుగా గుర్తుపెట్టుకోవచ్చు. నాగపట్నం వాడరేవు ఇది కూడా పురాతన కాలంలో ఎప్పుడో చోళుడి కాలం నాటి వాడరేవు. నాగపట్నం వాడరేవు. ముజిరిస్ వాడరేవు ఇది కూడా పురాతన కాలం నాటి వాడరేవు. పుహార్ వాడరేవు ఇది కూడా పురాతన కాలం నాటి వాడరేవు. ముంద్రా వాడరేవు ఇది ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మిస్తూ ఉన్నారు. సో ముంద్రా వాడరేవు గుజరాత్. మనకు తెలిసింది గుజరాత్లో మనకి అదానీలు అంబానీలు ఉంటారు కాబట్టి సో వాళ్ళే ఒక వాడరేవు నిర్మించాలంటే దగ్గరగా ఒక 1000 కోట్ల రూపాయలు కావాలి. సో లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఉదాహరణకి కాకినాడ సెజ్జే తీసుకోండి. కాకినాడ సెజ్ అనే వాడరేవు తీసుకుంటే అది జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావుకి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు దానిలో 51% మొన్న రీసెంట్గా మళ్ళీ అదానీలకి అమ్మేయటం జరిగింది. సో మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే అదానీ వేరే వాడికి ఇచ్చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం అనేది ఎవరి చేతిలోనూ ఉండదు, అటు ఇటు మారుతుంది అంతే, అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇలాంటి కష్టపడకుండా ఉదాహరణకి గంగవరం వాడరేవు నిర్మించాలంటే 2600 పైన ఎకరాలు కావాలి. అక్కడ ఈ పేదలందరినీ వేరే ప్రాంతానికి తరలిస్తే తప్ప గంగవరం వాడరేవు డివిఎస్ రాజు గారి యొక్క వాడరేవు, అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి వాడరేవు. సో ఇలా కాకినాడ సెజ్లోనే కొన్ని వేల ఎకరాలు
దాదాపుగా దగ్గర దగ్గర నాకు తెలిసి అక్కడ ఒక 10,000 ఎకరాలు ఎన్నో ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇన్ని ఎకరాలు కూడా మొత్తానికి ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగితే కేవలం ప్రభుత్వం 11% ఏదో పెట్టుబడి పెడుతుంది, మిగతా 51% ఇంకొకడు ఈ రకంగా పంచుకుని తినేస్తూ ఉన్నారు. సో దీని మీద ఇన్ని సిపిఐ వాళ్ళుగా సిపిఎం వాళ్ళు ఎవరు పోరాడినా సరే బలవంతుడి ముందు ఎప్పుడు కూడా బలహీనుడు ఏం చేయలేడు. సో బలహీనుడు బలవంతుడు కొడితే బలవంతుడిని దేవుడు కొడతాడు అని ఒక సామెత ఉంది. సో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇటువంటి భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టి లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా చేయడం లేదు. 10,000 ఎకరాల భూములు తీసేసుకోవడం, కంపెనీలు పెడతామని చెప్పి ఇప్పటికీ కూడా ఒక కంపెనీ కూడా సెజ్లో, కాకినాడ సెజ్లో ఒక కంపెనీ కూడా రాలేదు. సో ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో తీసుకుని ఎకరాలే దొబ్బేస్తూ ఉన్నారు. ఎనీహో దాని గురించి పక్కన పెడదాం. సో ముంద్రా వాటర్ ఇది ఎక్కడ అనగానే గుజరాత్. కాకినాడలో జనరల్గా మనకి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఉంది, కాకినాడ డీప్ పోర్ట్ ఉంది, కాకినాడ సెజ్ పోర్ట్ మొన్నే అనుమతులు వచ్చాయి. కాకినాడ సెజ్ పోర్ట్ చెప్పాను కదా, గ్రంథి మల్లికార్జునరావు మొన్నే ఆ షేర్ని అంతా అమ్మేయడం జరిగింది. సో కాకినాడ సెజ్ పోర్ట్ ఉంది. అలాగే రవ్వ సూరసేన యానం అంటాం. యానం కాదు, తాగుబోతుల స్వర్గం ఈ యానం కాదు, ఇంకొక యానం. సో ఈ సూరసేన యానం ఈ తూర్పుగోదావరి జిల్లా రవ్వ పోర్ట్ అని పిలుస్తాం. ఓకే. సో ఇలా 4 పోర్ట్లు అనేవి కాకినాడలో ఉండటాన్ని గమనించాలి. అయితే ఇవన్నీ కూడా మనకి మైనర్ పోర్ట్లే, మేజర్ పోర్ట్లు ఏమీ కాదు. నెక్స్ట్ భావనపాడు పోర్టు శ్రీకాకుళం జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కళింగపట్నం, ఇది కూడా మనకి శ్రీకాకుళం జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. భీమునిపట్నంలో ఇది భీమిలి, విశాఖ జిల్లా ఓడరేవు. నెక్స్ట్ నిజాంపట్నం ఓడరేవు, గుంటూరు జిల్లా. వాడరేవు ప్రకాశం జిల్లా. ఉదాహరణకు వాడల రేవు అన్నాం అనుకోండి, మళ్ళీ అది అమలాపురం సమీపం దగ్గర ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ పోతారు, అది ఓడలరేవు, అది వేరు. వాడరేవు ప్రకాశం జిల్లా, మోటుపల్లి ప్రకాశం జిల్లా, రామాయపట్నం ప్రకాశం జిల్లా, అలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ముచ్చాలమ్మపాలెం, ఇది కూడా నిర్మించబోతా ఉన్నారు, విశాఖ జిల్లా. కాకినాడ సెజ్, దీన్ని కూడా నిర్మించబోతా ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యం అనేది. ఇది మనకి వాడరేవులకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. సో కావున ఇటీవలి కాలంలో పేర్లు, ఉదాహరణ కాండ్లా దీన్ దయాళ్ వాడరేవు, కోల్కతా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాడరేవు, ఎన్నోర్ కామరాజ్ నాడార్ వాడరేవు, చుటుకోరిన్ వివో చిదంబరనార్ వాడరేవు, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అంటే నవసేవ పోర్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో కాబట్టి ఇలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సమాచారం అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు చదువుతున్న సమయంలో ఎక్కడైనా న్యూస్ పేపర్, ఈనాడు పేపర్ చదువుతున్నప్పుడు, లేకపోతే హిందూ పేపర్ చదువుతున్నప్పుడు, లేకపోతే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఏ పేపర్ చదివే సమయంలో అయినా సరే ఏదో మనకి ఇరాన్లో చాబహార్ వాడరేవు ఉంది, ఒమన్లో డుకుమ్ వాడరేవు ఉంది, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ వాడరేవు, గ్వాదర్ వాడరేవు పాకిస్తాన్, సో హంబన్ టోటా వాడరేవు శ్రీలంక. సో అదేవిధంగా బాగా బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ షాంఘై. ఇవన్నీ ఎక్కడో చోట మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఇండియాస్ ఓన్లీ మేజర్ రివరైన్ పోర్ట్, భారతదేశంలో మేజర్గా ఉన్నటువంటి రివరైన్ పోర్ట్, అక్కడ డైమండ్ హార్బర్ కూడా ఉంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ వాడరేవు, కోల్కతా వాడరేవు. లేకపోతే రేపొద్దున ఎగ్జామ్లో మార్మగోవా వాడరేవు దగ్గర ఉన్నటువంటి ఒక నది ఏదైనా అడుగుతాడు, జువారీ నది, డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని అడగచ్చు, విశాఖపట్నం. లేకపోతే దాన్ని సంరక్షిస్తున్నటువంటి కొండలు అడగచ్చు, డాల్ఫినోస్. అలాగే సాగరమాల ప్రాజెక్టు దీనికి సంబంధించిందని అడగచ్చు, అది వాడరేవుల అభివృద్ధికి సంబంధించింది. లేదా పారాదీప్ వాడరేవు నుంచి ఏ ఖనిజాలను ఎగుమతి చేస్తున్నారు, ఐరన్ మరియు అల్యూమినియంగా చెప్పొచ్చు. ఓకే. సో కాబట్టి అలాగే దేశంలో యాజ్ ఆఫ్ నవ్ అయితే బాగా లోతైనటువంటి వాడరేవు అంటే గంగవరం అని చెప్పొచ్చు. టీ ఎక్స్పోర్ట్కి ఉపయోగపడుతున్నటువంటి పోర్ట్ అని అడిగితే కోల్కతా. సో అదేవిధంగా పక్కన కోచి నుంచి కూడా టీ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అసలు రిచెస్ట్ సీ పోర్ట్ అని అడిగితే కాండ్లా పోర్ట్ చెప్పొచ్చు. రిచెస్ట్ సీ పోర్ట్గా కాండ్లా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుత కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ లేదా వరల్డ్ మ్యారిటైమ్ డే అని అడగచ్చు, సెప్టెంబర్ 24. నేవీ డే అడగచ్చు, డిసెంబర్ 4. ప్రస్తుత 24 నేవీ చీఫ్ అడగచ్చు, కరంబీర్ సింగ్. అదేవిధంగా ప్రపంచ సముద్రాల దినోత్సవం అడగచ్చు, జూన్ 8. అసలు ఇండియన్ నేవీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడగచ్చు, 1612.
అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం. వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉంది? ముంబై. సదరన్ నేవల్ కమాండ్, దక్షిణ కమాండ్ ఎక్కడ ఉంది? కోచి. ఇండియన్ నేవల్ అకాడమీ ఎక్కడ ఉంది? యజిమాల సమీపం, కోచి సమీపంలో యజిమాల. అలాగే నేవల్ ఎక్సర్సైజెస్ వరుణ, ఇంద్ర, మలబార్, సింబెక్స్, స్లినెక్స్, జిమెక్స్, నసీం అల్ బహార్, మెలాన్, బొంగో సాగర్, సముద్ర శక్తి. ఏది అడిగినప్పటికీ కూడా మనం నిమిషాల్లో ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కావున ఇక్కడ ఎప్పుడు చెప్పేదే మీకు, తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. 11,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ మెయిన్ గణపతి ఇన్స్టిట్యూట్లో 2 మరియు 3 బ్యాచ్లు అనేవి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ చాలా దూరంగా కూర్చోబెట్టి బ్యాచ్కి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి చేసి ఎక్కువ మందిని తీసుకోకుండా లిమిటెడ్ బ్యాచెస్ అనేవి నడపటం జరుగుతూ ఉంది. మీరు నేరుగా లగేజ్తో వచ్చి ఎగ్జామ్ వరకు నా దగ్గర ఉన్నట్లయితే మీకు టాపిక్ వైజ్ లెవెల్ 2 టెస్టులు పెడతా ఉన్నాం. అథమెటిక్ రీజనింగ్లో లెవెల్ 3 టెస్టులు పెడతా ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మోడల్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1 మెటీరియల్ అనేది మన దగ్గర లభిస్తుంది. ముఖ్యంగా గణపతి ఇన్స్టిట్యూట్లో జీకే బుక్ అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దటం జరిగింది. 2022ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి జీకే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. సో మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే దాని మీద 1 లేదా 2 పాయింట్లు ఉంటాయి బయట జీకే బుక్స్ తీసుకుంటే. మన దగ్గర అలా కాదు. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి దాదాపుగా 100 ముఖ్యమైనటువంటి సమాచారం అనేది అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చినటువంటి కరెంట్ జనరల్ స్టడీస్తో కూడినటువంటి మెటీరియల్ ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. బయట మార్కెట్లో లభించి ఏ పుస్తకాల్లోనూ కూడా ఇటువంటి సమాచారం ఉండదు. అంతెందుకు, ఉదాహరణకి మీరు బయట ఏ బుక్కులో అయినా సరే, ఏ పుస్తకంలో అయినా సరే, ఉదాహరణకి ఇన్ని రకాల ఓడరేవులు ఒకే చోట చూపించండి. ఇన్ని రకాల ఓడరేవులు ఏ నోట్స్లో అయినా పర్వాలేదు, లేకపోతే ఏ జీకే బుక్లో అయినా సరే ఇన్ని రకాల ఓడరేవులు మీరు చూపించండి. సో వీటి యొక్క మారు పేర్లు గమనించండి, వీటి యొక్క ప్రత్యేకతలు గమనించండి. అది కోచింగ్ అంటే. సో కాబట్టి కోచింగ్ కావాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. కోచింగ్తో పాటు ఉద్యోగం కావాలంటే మటుకు మీరు ముందే కాకి డ్రెస్ని కుట్టించుకుని గణపతి ఇన్స్టిట్యూట్కి రావచ్చు. దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ. ఎందుకంటే ప్రస్తుతము ఉన్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలి అంటే ముఖ్యంగా గణపతి ఇన్స్టిట్యూట్ అనేది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నాలెడ్జ్ ఈజ్ పవర్. దిస్ ఇస్ ద నాలెడ్జ్ హబ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి అథమెటిక్ రీజనింగ్ బాలచంద్రన్ సార్ మరియు మన శివశంకర్ సార్లు బోధిస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ నరేష్ సారు బోధిస్తూ ఉన్నారు, అలాగే స్వామి సారు. సో కాబట్టి ఈ విధంగా మనకి అథమెటిక్ రీజనింగ్ పాయింట్ ఆఫ్, అలాగే ఇంగ్లీష్లో చాలా అద్భుతమైనటువంటి టెస్టులు. మీకు అసలు ఇండియాలోని ఎక్కడా లేనటువంటి ఇంగ్లీష్ లెవెల్ 2 టెస్టులు మన దగ్గర ఉన్నాయి. ఆ టెస్టులు చేసుకుంటే చాలు 30కి 30 మార్కులు మీకు తప్పకుండా వస్తాయి. మీరు ఏమి ఇంగ్లీషు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ గట్రా ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు. గ్రామర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ పని లేదు. ఈ 30 మార్కులు సంపాదించాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు మీరు చేసుకుంటే 30కి 30. ఒక ముక్క ఏబిసిడీలు రానివాడు కూడా సినానిమ్ని, యాంటోనిమ్స్ని, ఆర్టికల్స్ని, ప్రపోజిషన్స్ని, టెన్సెస్ని, క్వశ్చన్ ట్యాగ్ని, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, కాంప్రహెన్షన్ ఆఫ్ ప్యాసేజ్ కావచ్చు, లేదంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, స్పెల్లింగ్స్ కావచ్చు, ప్రతి దాని మీద, ఉదాహరణకు స్పెల్లింగ్స్ మీద ఒక టెస్ట్. ఆర్టికల్స్ అంటే అన్ని రకాల ఆర్టికల్స్ కలిసినటువంటి టెస్ట్ ఉంటుంది. ఉదాహరణకి డాష్ హిందూస్ అని ఉందనుకోండి, మళ్ళీ -6 ఇస్లాం ఇలాగ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ అన్నీ ది అని వస్తుంది కదా. సో కాబట్టి ఇవ్వాల్సిన పని లేదు. ఇలాంటిది ఒకటి ఇచ్చామంటే మిగతా అన్నీ కూడా కలిసిపోతాయి. అలాంటి టెస్టులు మాత్రమే. సో మీరు గమనించండి, గణపతి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ ఉన్నప్పుడు ఉదాహరణకి నేను లాస్ట్ టైము క్రింది వాణిలో పంట కాలము కానిది ఏది అని ఒక ప్రశ్న ఇచ్చాను. క్రింది వాణిలో పంట కాలము కానిది ఏది అని కానిస్టేబుల్ మోడల్ ఎగ్జామినేషన్లు ఇచ్చి కింద దానికి మనకి ఖరీఫ్ అని, 2 రబీ అని, 3 జైద్ అని, 4 ట్రాక్ అని ఇచ్చాను. వాడు ఎగ్జామినర్ కూడా ఇదే ఇచ్చేసాడు, ట్రాక్ అని ఇచ్చేసాడు. ట్రాక్ అనేది పంటకాలం కాదు. ఖరీఫ్, రబీ, జైద్ అంటే కూరగాయలు పండ్లు పండిస్తారు. ఖరీఫ్ కాలము, రబీ కాలము, జైద్ కాలము, ట్రాక్ యాస్టీస్కి ఇచ్చేసాడు. నేనే ఆశ్చర్యపోయాను. అంటే వాడి యొక్క మైండ్ సెట్ కూడా మన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంది.
కాబట్టి జరగబోయే ఎగ్జామ్లో మీకు సబ్ ఇన్స్పెక్టర్లో 200కి 200 జనరల్ స్టడీస్ మార్కులు, కానిస్టేబుల్లో కూడా మీకు 100కి 100% మార్కులు మీకు వచ్చే విధంగా నేను మీకు ప్రయత్నిస్తాను. ప్లస్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు అడగబోతాడో ముందే మీకు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి నోబెల్ బహుమతులు గ్యారంటీగా ప్రశ్న అడుగుతాడు కదా, మరి దీన్ని మీ అందరి చేత బైహార్ట్ చేయించాలి కదా. ప్రతి మోడల్ ఎగ్జామినేషన్లోనూ కూడా ఈ నోబెల్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా. మ్యాన్ బుకర్ ప్రైజ్ కానీ, గ్రంథాలు కానీ, సూచీలు కానీ, ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, సూచీలు కానీ, అదేవిధంగా అపాయింట్మెంట్స్ కానీ, గవర్నర్స్ కానీ, ముఖ్యమంత్రులు కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటర్లు కానీ, రైట్. సో క్రీడాంశాలు కానీ, ఇలా ప్రతిదీ కూడా మీకు లెవెల్ 2 విధానంలో మీరు ఈ యూట్యూబ్ పాత వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఏదైనా ఒక లెవెల్ 2 టెస్ట్ని చూడండి. అలాంటి టెస్ట్ మీరు ఎక్కడైనా ఏ కోచింగ్ సెంటర్లో కానీ లేదా బయట ఎక్కడైనా అలాంటి టెస్ట్ మీరు చేస్తుంటే నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టండి, అలాంటి టెస్ట్లు ఎక్కడైనా లభించుంటే. సో అందువల్ల అలాంటి ప్రతిదీ టాపిక్ వైజ్ టెస్ట్. ఉదాహరణకి ఈ యాక్చువల్లీ టాపిక్ వాటర్ లెవెల్ దేనిలోకి వస్తుంది, రవాణాలోకి వస్తుంది. రవాణా మరియు కమ్యూనికేషన్ ఇది దేనిలో ఉంది, ఇండియన్ జాగ్రఫీలో ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీలో ఈ రవాణాకు సంబంధించినంత వరకు లెవెల్ 2 టెస్టులు 2 ఉన్నాయి. 2 అంటే ఇటు మనకి విమానాశ్రయాలకు సంబంధించి కానీ, అదేవిధంగా వాటర్ లెవెల్కి సంబంధించి కానీ, నెక్స్ట్ అదేవిధంగా రైల్వేలకు సంబంధించి కానీ, కమ్యూనికేషన్కి సంబంధించి కానీ, పోస్టల్ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు కూడా పిన్ కోడ్లతో సహా మనకి లెవెల్ 2 టెస్టులు అనేవి 2 ఉన్నాయి. అంటే ఒక లెవెల్ 2 టెస్ట్లోనే ఒక 50 క్వశ్చన్స్ ఉంటే 50 క్వశ్చన్స్లో మళ్ళీ మీకు 50 ఇంటూ 4 దాదాపుగా 200 క్వశ్చన్లు ఇక్కడే కవర్ అయిపోతున్నాయి ఒక లెవెల్ 2 టెస్ట్లో. ఒక లెవెల్ 2 టెస్ట్లోనే 200 మార్కులు కవర్ అవుతున్నాయి. ఆ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ 200 ఇంటూ 4 మళ్ళీ మీకు 800 ప్రశ్నలు. అంటే ఒక లెవెల్ 2 టెస్ట్ అనేది 800 ప్రశ్నలతో సమానం గణపతి ఇన్స్టిట్యూట్లో. ఇది ఎలాగో మీరు వింటే కానీ మీకు తెలియదు. సో అందువల్ల నేరుగా లగేజ్తో రండి గణపతి ఇన్స్టిట్యూట్కి. సో ఈసారి కంపల్సరీగా లాస్ట్ టైమే ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అందువల్ల నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను అత్యధిక సక్సెస్ రేటు. సో ఒక బ్యాచ్లో మనకి ఒకసారి 2012లో 3000 మంది కానిస్టేబుల్ జాయిన్ అయితే 2600 మంది సెలెక్ట్ అయ్యారు. సక్సెస్ రేట్ ఎంత ఉన్నట్టు? అదే 3000 మంది జాయిన్ అయ్యి ఒక 300 పోస్టులు వచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు తూర్పుగోదావరి జిల్లాలోనే అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనమే సాధించడం జరిగింది. ఓపెన్ ఛాలెంజ్. ఇన్స్టిట్యూట్కి వస్తే నేను క్లియర్గా చూపిస్తా. అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనకే వచ్చినాయి. అలాగే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి, మెటీరియల్ కంపేర్ చేసుకోండి, టెస్ట్లు కంపేర్ చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానని అడిగేసరికి మీకు 2021 అనేది ఆత్మ చైతన్యవంతులదే విజయం. సో మీరు కష్టపడినట్లయితే 2021 అనేది ఉద్యోగనామ సంవత్సరం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. 2020 కరోనా కారణంగా మనం చాలా నష్టపోయాం. మన దగ్గర వాళ్ళనే నష్టపోయాం, మన బంధువులు నష్టపోయాం, మనకి ఇష్టమైన వాళ్ళని నష్టపోయాం. ఇంకా చాలు, ఇప్పుడు దాకా జరిగింది చాలు. కానీ ఇప్పుడు మనం కళ్ళు తెరిచి జాగ్రత్తగా 2021లోనే అందరూ సెటిల్ అయ్యే విధంగా మీరు ట్రై చేయండి. మీకు పోస్టల్లో కూడా మీకు మెటీరియల్ పంపించమంటే పోస్టల్లో కూడా మెటీరియల్ పంపించడం జరుగుతుంది. సో త్వరగానే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ కోచింగ్ సంబంధించి, ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మంచి వార్త కూడా నేను చెప్తాను. సో టిల్ దెన్ అప్పటి వరకు మనం ఇలాంటి వీడియోస్ని కంటిన్యూ చేసుకుందాం. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. చివరిగా ఈ వీడియో చేస్తూ కూడా ముందు చెప్దాం అనుకున్నాను, అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి మంటల్లో మీ యొక్క చెడంతా కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోవాలని కోరుకుంటా ఉన్నాను. సో సకల సంపదలు కూడా మీకు రావాలని కోరుకుంటా ఉన్నాను. సో కాబట్టి కోరుకున్నవన్నీ కూడా మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా
సో ఒక గణపతి విద్యార్థినే కాదు, ప్రతి విద్యార్థికి కూడా మంచి జరగాలని, విద్యార్థులకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం 2021 మీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. సో కావున ఇక్కడ గణపతి ఇన్స్టిట్యూట్లో 2 మరియు 3 బ్యాచ్లు 18/1/2021 9 గంటలకి స్టార్ట్ అవుతూ ఉంది. మనం లిమిటెడ్ బ్యాచెస్తోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ముందు వస్తారో వారికి మాత్రమే సీట్లు అనేవి లభిస్తాయి, లేకపోతే మీకు కూర్చోటానికి కూడా ప్లేస్ అనేది ఉండదు. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుకుంటా ఉన్నాను. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అత్యద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. దిస్ ఈస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.